హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. న్యూ ఇయర్, క్రిస్మస్ ఇలా ఫెస్టివల్ ఏదైనా ఇన్స్టెంట్గా మనం 5 నిమిషాల్లో ఈ స్వీట్ అనేది రెడీ చేసేసుకోవచ్చండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 2 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకుందాము. ఈ నెయ్యి అనేది మనకి బాగా కరిగిపోవాలి. ఇలా కరిగిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు పాలు యాడ్ చేసుకుందాము. తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు షుగర్ కూడా యాడ్ చేసేసుకొని ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో 1 కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసేసుకుందాము. ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కడ మనకి ఉండలు లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి ఇది బాగా దగ్గర పడాలండి. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి మనకి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఇది కంప్లీట్గా ప్యాన్ నుంచి మనకి సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలండి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మన చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఇట్లా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని మనకి దీనికి ఈ విధంగా దూద్ పేడ షేప్ అనేది ఇచ్చేసి మధ్యలో డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. క్యాషూ నట్, బాదం, పిస్తా ఏదైనా తీసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన 5 మినిట్స్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్ దూద్ పేడ. ఫెస్టివల్ ఏదైనా కూడా మనం దీన్ని సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు.